రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, మరి స్థానిక కాటేశ్వర ఎమ్మెల్యే విజయరెడ్డి గారు, ఫిషరీస్ చైర్మన్ పెట్టు సాయి గారు ఇక్కడికి వచ్చారు. వారితో పాటు పెద్దలు అశోక్ గారు, మహేందర్ బాబు గారు, ప్రవీణ్ గారు అనేక మంది ఇక్కడికి వచ్చారు. వారికి అందరికీ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున స్వాగత సుమాన్యం తెలియజేసుకుంటాము. అధ్యక్షులు దానం నాగేందర్ గారు వచ్చేశారు. ఇక కార్యక్రమం మొదలవుతుంది. అన్నగారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఖైరతాబాద్ ముద్దుబిడ్డ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అరే పసుపు కుంకుమ కట్టె పంపాలి. ఈనాట కుంకుమ గడి నాగేంద్ర గారు, అర్జున గారు, ఆయన గారు, విజయారెడ్డి గారు, ఇక్కడ పెద్దలు అందరూ వచ్చారు. మరి కొద్దిసేపట్లో పూజా కార్యక్రమం అవుతుంది. మరి ధాన్యం ధనవేంద్ర గదోమాదమండగలే దీర్ఘమాదో ఓం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదపే సదాధనం శివందః గణాధిపతయే నమః. అరే బాబా జర महाराज के जय भोला गणेश महाराज के పంతులు గారు ఇక్కడ మీరు పూజ సామాన్ తీసుకొని ఇక్కడ రమ్మని ముందుగా ఇక్కడ రావాలి. ముందు ముందు పంతులు ఇక్కడ 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 సైడ్ కదా రావాలి. ఇక్కడ రావాలి పంతులు, ఇక్కడ రావాలి పంతులు. రావాలి. హలో హలో बोला गणेश महाराज की, बोला गणेश महाराज की, गणेश महाराज की. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కట్టె ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి కర్ర పూజ అయిన తర్వాత ఇక్కడ 11 రోజుల వరకు ఖైరతాబాద్ లో గణేశుడు మరి ఇక్కడ కార్యక్రమాలు మొదలవుతాయి. ఈ కార్యక్రమం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఉత్సవాలు జరగడానికి ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లను మాకు చేయించి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని విభాగాలు పోలీసు, R&B, GHMC
వాటర్ వర్క్స్ ఇతర డిపార్ట్మెంట్స్ అందరితో కోఆర్డినేషన్ తోని ఇక్కడ 11 రోజులు జరిగేటువంటి ఈ ఉత్సవంలో అధికారులందరూ కూడా భాగస్వాములు అవుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వము సహకరిస్తున్నందుకు మేము ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రధానంగా ఈ ఉత్సవ కమిటీలో సభ్యులైనటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా విజయారెడ్డి గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి వాణి గారు, రాజ్ కుమార్ గారు, అధ్యక్ష చైర్మన్ గారు, మరి సందీప్ గారు, మహేందర్ బాబు గారు, అశోక్ బాక్సర్ గారు, మరి మంగళారపు లక్ష్మణ్ యాదవ్ గారు, మహేష్ యాదవ్ గారు, రాజు యాదవ్ గారు, అదేవిధంగా చందు గారు ఈ కార్యక్రమంలో మాతో పాటు ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమంలో మెట్టు సాయి గారు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ గారు, అదేవిధంగా మొట్టమొదటి పూజా రోజు ఇక్కడ వినాయకుడిని మొట్టమొదటి పూజా రోజు యూత్ కమిటీ వారు వారి ఆటపాటలతో విఘ్నేశ్వరుని ఇక్కడ శంకుస్థాపన జరిగేటప్పుడు ఆ పూజా కార్యక్రమంలో భాగస్వాములు కావడము, అదేవిధంగా వెంకట్ గారు, శ్రీనివాస్ గారు, చాలా మంది బస్తీలో రమేష్ గారు పేర్లు చెప్పకుండా అన్యంగా భావించదు. ఖైరతాబాద్ లో ఉన్న ప్రతి బిడ్డ ఈ ఉత్సవ కమిటీలో భాగస్వాములు కావడము, 11 రోజులు ఇక్కడ సేవ చేయడము, వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడే ముందు విజయరెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడిన తర్వాత అనిల్ యాదవ్ గారు మాట్లాడారు. జై బోలో గణేష్ మహారాజ్ కి అన్ని విఘ్నాలు వరించే గణేష్ మహారాజునికి ఈ రోజు కట్టె పూజతోటి ముందు పూజ మొదలు పెడుతూ ఈ రోజు నుంచి గణేశుడిని ఇక్కడ ఖైరతాబాద్ గణేశుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులందరూ పూజ చేసే గణేశుడిని ఈ రోజు నుంచి నిర్మాణం మొదలవుతుంది కాబట్టి ఆటంకాలన్నీ పక్కకు తొలగించి గణేశుడు అందరి మీద చల్లని చూపులు చూడాలని, అందరి ఆశీర్వాదం ఆయన మీద ఉండాలని, అందరి మీద ఆయన ఆశీర్వాదం ఉండాలని ఇటు ప్రభుత్వం తరఫున అన్ని విభాగాల తరఫున అండదండలతో సహాయ సహకారాలతోటి భక్తులకి గణేశుడిని కనువిందుగా వాళ్ళు ఇక్కడ తయారు చేసే వాళ్ళకందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తూ ఆ గణేశుని మహారాజుని ఆశీర్వాదం మనందరి మీద ఉండాలని ఈ రోజు ఈ కర్ర పూజతోటి మొదలుపెట్టే తొలి పూజకు అందరినీ ఆహ్వానిస్తూ అందరి సహకారంతో సక్సెస్ఫుల్ గా గణేశోత్సవ కమిటీస్ ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్ల నుంచి నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం ఇంకా ఘనంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈసారి ప్రత్యేకంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో తిరుపతి నుండి ప్రత్యేకంగా పసుపు కుంకుమ కార్యక్రమాన్ని తిరుపతి నుండి ప్రత్యేకంగా పంపించినందుకు అక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీకి, ఉత్సవ కమిటీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీడియా వారు ఇక్కడ వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా, సోషల్ మీడియా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీరు ఈ 11 రోజులు ఇచ్చేటువంటి ప్రచారం యావత్ భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా ఈ కార్యక్రమాలు తిలకిస్తుంది, ఆనందిస్తుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఏదైతే పసుపు కుంకుమ వచ్చిందో తిరుపతి నుండి ఇక్కడ చేసినటువంటి దాన్ని ఇక్కడ వచ్చినటువంటి ప్రతి కుటుంబానికి కొంచెం కొంచెంగా ఇస్తారు. ఎందుకంటే మీ కుటుంబాలకు కూడా సస్యశ్యామలంగా సుఖ సంతోషాలతో ఉండాలన్నటువంటి ఆలోచనతోని ఈ పసుపు కుంకుమని మీకు తర్వాత ఇక్కడ కర్ర పూజ అయిన తర్వాత ఇస్తారు కాబట్టి జాగ్రత్తగా తీసుకెళ్లాలని ఇప్పుడు ఉత్సవ కమిటీలో అయినటువంటి మా అనిల్ యాదవ్ గారిని మరి ఉత్సవ కమిటీని ఉద్దేశించి మాట్లాడడం మనది. बोलो ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి. మరి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఖైరతాబాద్ వినాయకుడి యొక్క ప్రారంభం కాకముందు మొదటి పూజకు ఇక్కడికి వచ్చేసి మొదటి పూజలో మరి అసోసియేషన్ చైర్మన్ అండి రాజ్ కుమార్ అన్న గారికి, సందీప్ భాయ్ గారికి, వాణి మాధురి అక్క గారికి, మహేష్ అన్న గారికి, ప్రవీణ్ భాయ్ గారికి, మరి అదేవిధంగా మహేంద్ర అన్న గారికి, అశోక్ అన్న గారికి, చంద్రన్న గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి మనందరికీ తెలుసు హైదరాబాద్ నగరంలో వినాయక చతుర్థి వస్తుందంటే మనం అందరం కూడా ఎంతో ఇష్టంతో వినాయక చతుర్థి చేసుకుంటాము. మరి ముఖ్యంగా వినాయక చతుర్థి అంటేనే
మనందరికీ తెలుసు ఖైరతాబాద్ వినాయకుడికి మనం అందరం కూడా ఎంతో పెద్ద ఎత్తున కూడా సేవలు చేస్తాము. ఈ రోజు మరి ఆ వినాయకుని ఒక విగ్రహ శిల్పని ప్రారంభ పూజకి మేమందరం కూడా రావడం జరిగింది. అనిల్ కుమార్ యాదవ్ గారు, విజయ్ రెడ్డి గారు అంటే పూజ విజయ్ రెడ్డి గారు, అదేవిధంగా ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారు, వీణా మాధురి గారు, మహేష్ యాదవ్ గారు, వెంటు సాయి గారు, అదేవిధంగా మంగళ రాజు గారు, వెంకట్ గారు, మహేందర్ బాబు, అశోక్ డాక్టర్ గారు, కోయింగ్ గారు, రమేష్ గారు, కిందర్ గారు, అందరికీ ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి సంకటహర గణపతి గారు, పంచముఖ సంకటహర గణపతి గారు, మేము అందరం కలిసి పైకి లేపుకొని చూడండి. जय बोलो गणेश महाराज की जय।